చూశారు ఒక్కసారి ఏం చెయ్యాలి. తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సవిలాశయై. అశోకవనాన్ని మెడ తిప్పి చూశారు. అబ్బో చాలా అందంగా ఉందనుకున్నారు. భీమరూపుడయ్యాడు, పెద్ద స్వరూపాన్ని పొందారు. ఒక్కసారి ఆ అశోకవనమంతా ఎగిరారు. ఎగిరితే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిగి పడిపోయాయి. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి. అక్కడ పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల యొక్క ఒడ్లన్నీ తిరగతోసేశారు. ఆ నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేస్తున్నాయి. అంత అల్లరి చేసి ఆ అశోకవనాన్నంతటి కూడా శుభ్రంగా భంజించేశారు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్ళారు, అంతఃపురంలోకి. రావణాసురుడు కనపడ్డాడు.